Namaste, I am Chari Nandigama from Madura Engineering Services Private Limited, Service Manager from Palvancha. Sanis SY225 Next Generation Jenny Plus model, which is very energy efficient and fuel efficient, best in class, which is medium excavators. 225 best fuel economy and best fuel consumption in this segment of 2020 class. Undercarriage విషయం వచ్చేసి బెస్ట్ అండర్కారేజ్ అని చెప్పొచ్చు. 12mm ఈ ప్లేట్ విషయం వచ్చి 12mm థిక్ ఉండేసి ట్రిపుల్ గ్రోజర్ తో వచ్చి వెరీ ఎఫిషియెంట్ గ్రిప్ మనకి వర్క్ చేసేటప్పుడు కానీ ప్రతిదానికి కూడా మంచి గ్రిప్ కోసం అని చెప్పేసి 12mm ప్లేట్స్ విత్ ట్రిపుల్ గ్రోజర్ ఇవ్వడం జరిగింది. 8 రోలర్స్ కంప్లీట్ గా 8 ట్రాక్ రోలర్స్ ఇవ్వడం జరిగింది విత్ గార్డ్ ఆల్సో చైన్ గార్డ్ ఉంటుంది. 8 రోలర్స్ ఉంటాయి కంప్లీట్ గా. అండ్ ఐట్లర్ సైడ్ రెండు వచ్చేసి టాప్ రోలర్స్ ఉంటాయి, క్యారియర్ రోలర్స్ అంటాం వాటిని. అండ్ వెరీ పవర్ఫుల్ ట్రాక్ మోటార్స్ ఆల్సో, ట్రాక్ మోటార్స్ అండ్ ట్రాక్ డివైజెస్. అండ్ 190mm ఆఫ్ ట్రాక్ లింక్స్ అండ్ వెరీ థిక్నెస్, మంచి హై థిక్నెస్ హై స్ట్రెంగ్త్ మెటల్ వాడి యూజ్ చేసిన స్ప్రాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది టు లో వేర్ అండ్ టేర్ వైల్ ట్రావెలింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఇస్ ఆపరేటింగ్. అండ్ హెచ్ ఫ్రేమ్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే సింగిల్ ఫ్రేమ్ తో వచ్చేసింది అనమాట. ప్రతి ఒక్కటి రెయిన్ఫోర్స్డ్ చేయబడింది, ప్రతి ఒక్కటి రెయిన్ఫోర్స్ చేసి నీట్ గా స్ట్రక్చరల్ లో ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, స్ట్రక్చరల్ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఆపరేట్ చేసినప్పుడు కానీ లాంగ్ రన్ రిలయబిలిటీ ఉండడం కోసం స్పెషల్ గా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. బకెట్ వచ్చేసి మనకి 1.5 క్యూబిక్ మీటర్ శాండ్ బకెట్. ఇది యాక్చువల్ గా 3 ton వెయిట్ లిఫ్ట్ చేస్తుంది. శాండ్ లో 3 ton వెయిట్ లిఫ్ట్ చేసి విత్ ఈజీ ఆఫ్ ఆపరేషన్. మనకి హైడ్రాలిక్ సిస్టమ్ ఎలా ఇవ్వబడిందంటే 3 ton ఆఫ్ వెయిట్ కూడా 1.5 క్యూబిక్ మీటర్ తో ఈజ్ ఆఫ్ ఆపరేషన్ తో మనకి 225 మిషన్ అనేది చాలా ఈజీగా ఆపరేట్ చేయడానికి. అండ్ ఆర్మ్ వచ్చేసి 2.4 మీటర్ లెంత్ ఆర్మ్ ఉంది. యాక్చువల్ గా ఈ ఆర్మ్ అండ్ బకెట్ అండ్ 3.7 మీటర్ లాంగ్ బూమ్ ఉంది. ఈ బూము ప్లస్ ఆర్ము ఇవన్నీ కూడా డిగ్గింగ్ కి ప్లస్ 3.5 to 4 tons ఆఫ్ శాండ్ కూడా లిఫ్ట్ చేసి ఈజీ ఆఫ్ ఆపరేషన్ అండ్ ఆపరేటర్ కి కూడా కన్వీనియంట్ గా ఉండేలాగా ఈ ఆపరేషన్స్ అనేవి జరగడానికి చాలా మంచి స్ట్రక్చర్స్ తో వెరీ స్ట్రాంగ్ మెటల్ యూజ్ చేసి ఈ స్ట్రక్చర్స్ డిజైన్ చేయబడ్డాయి. ఓవరాల్ గా మిషన్ కూడా క్యాబిన్ కూడా ఏసీ క్యాబిన్ తో ఇవ్వడం జరిగింది. క్యాబిన్ లో ఒకసారి వెళ్ళి చూద్దాం దానిలో ఉన్న ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది. అండ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ విత్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ తో సంబంధించిన ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం సీట్ కుషనింగ్ కూడా ఎంత బాగుంటది అని అంటే ఆపరేటర్ కి అంటిల్ 24 hours కంటిన్యూస్ గా మనకి 22 నుంచి 24 hours కంటిన్యూస్ గా ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ సీట్ కుషనింగ్ కానీ ప్రతి ఒక్కటి కస్టమర్ కి ఆపరేటర్ కి ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందని అంటే బ్యాక్ పెయిన్ కావచ్చు, షీట్స్ సాఫ్ట్నెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి బ్యాక్ పెయిన్ రాదు. ఎంత కంఫర్టబుల్ గా ఆపరేట్ చేయగలుగుతారు అని అంటే 22 hours కూడా ఈజీగా ఆపరేట్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా సీటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కంఫర్టబుల్ క్యాబ్ అండ్ ఎయిర్ కండిషనర్ వెంట్స్ చూడొచ్చు ఎంత నీట్ గా ఎయిర్ కండిషనర్ వెంట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ నుంచి కూడా ఏసీ వెంట్స్ అండ్ స్పీకర్ బోత్ స్పీకర్స్ ఇవ్వడం జరిగింది ఫర్ ద కంఫర్టబుల్ ఆడియో కాల్. దీంట్లో ఆడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు చాలా నీట్ గా. అండ్ క్యాబిన్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ ఫెసిలిటీ ఇస్ దేర్. అట్లానే మనకి ఈ జాయిస్టిక్ లివర్స్ కూడా ఎంత స్మూత్ ఉంటాయి అని అంటే విత్ మంచి సీటింగ్ కుషనింగ్ అండ్ స్మూత్ ఆఫ్ ఆపరేషన్స్ వల్ల ఆపరేటర్ ఎప్పుడు కూడా అలిసిపోడు, కంప్లీట్ గా అలిసిపోయిన ఫీలింగ్ అనేది రాదు ఈ క్యాబిన్ లో కూర్చుంటే. కంపేర్ టు అదర్ మిషన్స్ కానీ కంపేర్ టు ఏ మిషన్స్ అయినా శానీ ఎప్పుడు కూడా స్మూత్ ఉంటుందని చెప్పేసి ఆపరేటర్లు ఖచ్చితంగా వాళ్ళు స్వయంగా చెప్పడం మనం ఎప్పుడు గమనిస్తూనే ఉంటాం. స్టార్ట్ బటన్ పుష్ బటన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రెస్ చేస్తే కీ ఆన్ అవుతుంది. ఇంజన్ అంతా మెషిన్ లో అంతా పవర్ సప్లై రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటామో వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ మనకి జనరల్ గా కార్స్ లో అప్డేటెడ్ వర్షన్స్ ఏవైతే వస్తున్నాయో సేమ్ అలాగే పుష్ బటన్ స్టార్ట్ తో వచ్చే మిషన్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదేంటంటే యాక్సిలేటర్ నాబ్ అంటాము. యాక్సిలేటర్ నాబ్ దీన్ని యాక్సిలేట్ చేస్తూ 1 2 3 4 5 6 మనం డిస్ప్లేలో చూడొచ్చు. ఒకసారి డిస్ప్లేలో చూడొచ్చు మనము 1 2 3 4 5 6 అలా చేంజ్ అవుతా ఉంటాయి. దాన్ని బట్టి మనం ఆర్పిఎం అడ్జస్ట్ చేసుకుంటూ ఎంత ఆర్పిఎం లో నడవాలి అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కంప్లీట్లీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. ఇది ఆ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ టర్న్ బటన్ అనొచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మనం ఏదైనా కాల్ మాట్లాడేటప్పుడు లేదంటే మ్యూజిక్ వింటున్నాడు ఆపరేటర్ అనుకున్నప్పుడు మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద నౌ. అండ్ దీస్ ఆర్ ఆల్ ది ఫంక్షనల్ స్విచెస్ అంటాము.
ప్రతి ఒక్కటి ఇది హార్న్ మన మ్యూట్ లో ఏదైనా సాంగ్ పెట్టుకున్నారు కాల్ మ్యూట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి మ్యూట్ చేసేసుకోవచ్చు. వైఫర్ వాటర్ కోసం అండ్ వైఫర్ ఆన్ ఆఫ్ కోసం. ఇది ట్రావెలింగ్ అని రెండు మోడ్స్ ఆఫ్ ట్రావెలింగ్ మోడ్స్ ఉంటాయి, కంగారు అండ్ ది టార్టాయిస్ అని చెప్పేసి. ఈ రెండింటి కోసం అని చెప్పేసి ఇవి బటన్ మనం సెలెక్ట్ చేసుకో స్పీడ్ సెలెక్షన్ చేసుకోవడం కోసం. ఇది లైట్స్ అండ్ ఇది ఫ్యాన్ ఉంటుంది, ఏదైతే బ్లోయర్ ఉంటుందో ఆ బ్లోయర్స్ ఏసీ బ్లోయర్ దాని స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి దీని ఇక్కడ నుంచి మాన్యువల్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ అండ్ మ్యూట్, కాల్ లిఫ్ట్ చేయడానికి అండ్ కాల్ కట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఫంక్షనల్ కీస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫంక్షన్స్ కూడా మళ్ళీ మనకి ఇప్పుడు ఇది కంప్లీట్ గా 10 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే. ఇది SY 225 లో అండ్ SY 390 లో ఇవ్వబడింది. అప్డేటెడ్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఇప్పుడు సానీ టచ్ స్క్రీన్ డిస్ప్లేలే ఇస్తున్నారు. ఇందులో ఏంటి అని అంటే మనం డీజిల్ లెవెల్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత ఉంది లెవెల్ అనేది మానిటర్ లో చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కూలెంట్ టెంపరేచర్ చెక్ చేసుకోవచ్చు. మనం ఇందాక చెప్పినట్లు థ్రోటల్ నాబ్ పెంచుతున్నప్పుడు 1 2 3 4 5 6 7 9 11 వరకు అట్లా పొజిషన్స్ ఇందులో చేంజ్ అవుతా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇందులో ఎన్ని మోడ్స్ అయితే ఉంటాయో S మోడ్, H మోడ్, L మోడ్, B మోడ్, C1, C2, C3 ఈ మోడ్స్ అన్ని మనం మళ్ళీ మాట్లాడదాము యాక్చువల్ గా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బటన్ ఏదైతే ప్రెస్ చేస్తామో దీంట్లో ఏమంటే ఆపరేటర్ ఏదైనా ఫలానా ప్రాబ్లం వచ్చింది ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ ఎర్రర్ కోడ్ విల్ బి షోన్ ఇన్ ద మానిటర్. మనం దీన్ని క్లిక్ చేస్తే వెంటనే ఇక్కడ ఆల్ ద ఎర్రర్ కోడ్స్ విల్ బి షోన్ హియర్. ఇక్కడ నుంచి మనం ఆ ఆపరేటర్ మనకు ఒక చిన్న ఫోటో పెడితే కనుక ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్ కోడ్ అయి ఉండొచ్చు, ఏదైనా ఎర్రర్ కోడ్ అయి ఉండొచ్చు, వీ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ. అండ్ డయాగ్నోసిస్ కూడా చాలా ఈజీ, డయాగ్నోసిస్ కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఇది మ్యూజిక్ సిస్టమ్. ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసి FM కానీ బ్లూటూత్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద టార్టాయిస్ మోడ్ అండ్ కంగారు మోడ్ విచ్ ఇస్ మనం ఇందాక మాట్లాడాం ఆల్రెడీ మా ఫంక్షనల్ బటన్స్ గురించి. అక్కడ ఆపరేట్ చేసినట్లు ఇక్కడ కూడా మనం దీంట్లో డిస్ప్లేలో ఆన్ చేసేసుకోవచ్చు. ఇది ఆటో ఐడిల్ సెన్సార్ అనమాట. సెన్సార్ ఆన్ ఆఫ్ చేసుకునేది ఇక్కడ బటన్ ఇచ్చారు, టచ్ ఫంక్షన్. యాక్చువల్ గా ఇదేంటి అంటే మనం ఎప్పుడైతే ఆపరేట్ చేస్తూ మెషిన్ ఆపేము మీన్స్ లివర్ పట్టుకోకుండా వదిలేస్తే విత్ ఇన్ 3 seconds లో ఇది ఐడిల్ ఆర్పిఎం, హై ఆర్పిఎం నుంచి ఐడిల్ ఆర్పిఎం రావడం కోసం ఆటో ఐడిల్ ఫంక్షన్ అనేది ఇవ్వబడుతుంది. దాన్ని ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవడానికి ఇది ఒక బటన్ అనమాట. తర్వాత దీస్ ఆర్ ఆల్ ద కంప్లీట్లీ ఏసీ ఫంక్షనల్ బటన్స్ అనమాట. ఇది ఆన్ చేస్తే వెంటనే మనకి ఏసీ ఆన్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద బ్లోయర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ 1 2 3 4 5 6 and all those things. And this is the temperature controlling. And ఇది auto climate. And ఇది మనం దీన్ని క్లిక్ చేస్తే వైల్ ఇంజన్ ఆన్ పొజిషన్ ఇక్కడ ఏసీ ఆన్ చేసుకుంటే మనకి ఏసీ వస్తుంది. ఇదేంటి అంటే అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. అండ్ ఇంకోటి మనం లోపలికి వెళ్ళినట్లయితే ప్రతిదీ కూడా ఆప్షన్స్ అన్ని మనకి ఇందులోనే ఉంటాయి. దీంట్లో మనం ఎలా చూడొచ్చు అని అంటే ఇవి కంప్లీట్ గా సర్వీస్ అసిస్టెంట్స్ లోకి వెళ్ళి దీనికి ఒక సానీ పాస్వర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఆపరేషన్ ఇన్ఫర్మేషన్ లో ఇంజిన్ కి సంబంధించింది, హైడ్రాలిక్ సిస్టమ్ సంబంధించింది, మెయిన్ కంట్రోలర్ సంబంధించింది, యాక్సిలరీ ఏవైనా ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా గానీ మనకి ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ద హైడ్రాలిక్ ప్రెషర్స్ ఆల్సో. మన హైడ్రాలిక్ ప్రెషర్స్ కూడా ఇందులోనే త్రూ ద ప్రెషర్ సెన్సార్స్ మానిటర్ సిగ్నల్ వచ్చేస్తుంది. ఈ సిగ్నల్స్ తో మనం ప్రెషర్స్ కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. పంప్ 1, పంప్ 2 అని ప్రెషర్స్ ఉంటాయి కదా. ఎవ్రీథింగ్ ప్రెషర్స్ అండ్ ఎనీ పారామీటర్స్ పారామీటర్స్ అన్ని కూడా మనం ఇందులోనే చెక్, హైడ్రాలిక్ ఆయిల్ టెంపరేచర్ తో సహా ప్రతి ఒక్కటి మనం మానిటర్ లోనే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంజన్ ఆల్సో, ఇంజన్ లో ఫ్యూల్ లెవెల్ ఎంత ఉంది, ఇంజన్ ఆయిల్ ప్రెషర్ ఎంత, కూలెంట్ టెంపరేచర్ ఎలా ఉంది, ఇంజన్ స్పీడ్ ఎంతలో స్పీడ్ లో ఆపరేట్ అవుతుంది, థ్రోటల్ గేర్ పొజిషన్ ఏ పొజిషన్ లో ఉంది, బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంది, ఆల్టిట్యూడ్, కామన్ రైల్ ప్రెషర్, చార్జియర్ ప్రెషర్, ఇవన్నీ కూడా మనం మానిటర్ లోనే చెక్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి. జనరల్ గా అయితే మనం ప్రెషర్ గేజెస్ లేదంటే హీట్ మీటర్స్ అవి పెట్టి చెక్ చేస్తుంటాం కదా. అవి కాకుండా ప్రతి ఒక్కటి విత్ సెన్సార్స్ మనకి డిస్ప్లేలోనే మనకి అన్ని షో చేయడం జరుగుతుంది విత్ జీపీఎస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. మనకి ఇందులో జీపీఎస్ ఇన్ఫర్మేషన్ కూడా మిషన్ ఎక్కడుంది, ఎక్కడ నడుస్తుంది అనేది ప్రతి ఒక్కటి జీపీఎస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం సానీ నుంచి ప్రొవైడ్ చేశారు. మనం ప్రతిదీ కూడా దీంట్లో నుంచి తీసేసుకోవచ్చు. మనకి సానీ ఈ విషన్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో ఏమవుతుందంటే కస్టమర్ కి మనం అది ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్ గా అది ప్రొవైడ్ చేయడం వల్ల దీంట్లో మానిటర్ లో ఒక సిమ్ ఉంటుంది. ఆ సిమ్ సిగ్నల్ ఉన్నంత కాలం ఇది ఏమవుతుంది అంటే ఈ మెషిన్ లో ఉన్న ప్రతి ఒక్కటి, ఇందాక మనం చూసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్ కి వెళ్ళిపోతుంది. మై సానీ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా కస్టమర్ ఆల్వేస్ మెషిన్ తో కనెక్ట్ అయి ఉంటాడు. వెదర్ మెషిన్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్, కూలెంట్ టెంపరేచర్ ఎంత ఉంది,
హీట్ అవుతుంది, లేదా ఆపరేటర్ ఏమైనా మిషన్ పక్కకి పెట్టేసి ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుతున్నట్లేదు, ఐడిల్ లో ఎక్కువసేపు ఉందా, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నాడా, స్వింగ్ ఎక్కువ చేస్తున్నాడా, హై ఆర్పిఎం లో ఎక్కువ నడిపిస్తున్నాడా, అబ్నార్మల్ మోడ్స్ ఏమైనా సెలెక్ట్ చేసి నడుపుతున్నాడా అనేది ప్రతి ఒక్కటి కూడా కస్టమర్ ఇంటి దగ్గరనే ఉండి మానిటర్ చేసే విధంగా మైసాని యాప్ డిజైన్ చేయబడింది. దీంట్లో ఉండే మోడ్స్ గురించి మనం చెప్పుకుందాం. ఇందాక ఎస్ మోడ్, హెచ్ మోడ్, ఎల్ మోడ్ అన్నాం కదా, అలా అందులో C1, C2, C3 అలాంటి మోడ్స్ ఉంటాయి. ఎస్ మోడ్ అంటే స్టాండర్డ్ మోడ్, అండ్ హెచ్ మోడ్ అంటే హై మోడ్, అండ్ ఎల్ మోడ్ అంటే లిఫ్ట్ మోడ్ అని చెప్పేసి మనకి సముద్రాల దగ్గర చెత్త అవి ఎత్తడానికి ఇస్తూ ఉంటారు, అది ఎల్ మోడ్. అండ్ బి మోడ్ విల్ బి ద బ్రేకర్ మోడ్. బ్రేకర్ ఆపరేట్ చేయడానికి మనం బ్రేకర్ మోడ్ ని వాడుతుంటాం. C1, C2, C3 అనేవి ఏంటి అని అంటే యాక్చువల్ గా మోడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగానంటే ఇప్పుడు ఇందులో ఒక ఆపరేటర్ ఏం చేస్తున్నాడు అంటే ఫ్లాట్ గ్రౌండ్ లో ఉన్నాడు, రోడ్ చేస్తున్నారు, రోడ్ ని సర్దడము, మట్టి అలా సర్దేసేయడం ఇలాంటి పని చేస్తున్నాడు అన్నప్పుడు లో ర్యాంప్ మోడ్, ఫ్లాట్ గ్రౌండ్ మోడ్ పెట్టుకున్నాను అనుకోండి, ఇంజిన్ అండ్ పంప్ దాని అకార్డింగ్లీ పనిచేసి దానికి సంబంధించిన ప్రెషర్స్, దానికి సంబంధించిన ఇంజిన్ ఆర్పిఎం అనేది డిఫాల్ట్ గా సెట్ అయి ఉంటుంది లోపల. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హై ర్యాంప్ మోడ్ ఉంది. హై ర్యాంప్ మోడ్ సెట్ చేసుకుంటే మిషన్ హైలో ఉంది, డంపర్ కింద ఉంది, అప్పుడు ఏ విధమైన ప్రెషర్ ఇవ్వాలి, ఏ విధమైన ఆర్పిఎం ఇవ్వాలి, అలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకుని C1 లో ఫ్లాట్ గ్రౌండ్ మోడ్ సెట్ చేసుకుందాం. ఓకే క్లిక్ చేసేసాం. నెక్స్ట్ C2 లో నెక్స్ట్ మనకి వెంటనే ర్యాంప్ కి వెళ్ళిపోతుంది మిషన్, పై హై ర్యాంప్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి లోడ్ చేస్తుంది డంపర్ కి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని C2 లో దీన్ని సేవ్ చేసేసుకుంటాం. నెక్స్ట్ C3 కి వెళ్ళిపోయి దీంట్లో నెక్స్ట్ వెంటనే అక్కడ నుంచి మిషన్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే డిగ్గింగ్ అండ్ డంపింగ్ మోడ్ కి వెళ్ళిపోతుంది. ఒక దగ్గరికి వెళ్ళి ఒక లారీ డిగ్ చేసి డంప్ చేయాలి. అలాంటి పొజిషన్ కి వెళ్ళినప్పుడు C3 లోకి వెళ్ళి దీన్ని క్లిక్ చేసుకుని దీన్ని సేవ్ చేసుకుంటాం. దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ విల్ బి హియర్. C1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనం ఫ్లాట్ గ్రౌండ్ చేసేసుకోవచ్చు. C2 అనేది సెలెక్ట్ చేసేసుకుని ఇందాక మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ మోడ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ C3 సెలెక్ట్ చేసేసుకుంటే మళ్ళీ ఎంటైర్ మిషన్ విల్ బి కన్ఫిగరేటెడ్ యాజ్ పర్ దట్ సేవ్డ్ కన్ఫిగరేషన్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఆపరేటర్ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసేసుకుని డైరెక్ట్ గా ఏ పని చేస్తాడో దానికి అకార్డింగ్లీ మనకి మెషిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది త్రూ ద కంట్రోలర్స్. ఇది వచ్చేసి రేడియేటర్ అసెంబ్లీ అనమాట. యాక్చువల్ గా ఇందులో ఏంటంటే ఇది రేడియేటర్, అది హైడ్రాలిక్ కూలర్, అండ్ దిస్ ఈస్ ద ఎయిర్ కండిషనర్ కండెన్సర్. యాక్చువల్ గా ఈ కండెన్సర్ వల్ల ఏంటి అంటే హీట్ అయిన ఆయిల్ ఉంటుందో, ఏదైతే కంప్రెసర్ లో హీట్ అయిన ఆయిల్ ఉంటుందో అది దీంట్లోకి వచ్చి కూల్ అయ్యి మళ్ళీ కండెన్సర్ కి రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. కండెన్సర్ లో ఉన్న ఆయిల్ ని కూల్ చేయడానికి దీన్ని వాడతాము. అండ్ దిస్ ఈస్ ద రేడియేటర్ విచ్ ఈస్ కూల్స్ ద కూలెంట్, మన కూలెంట్ ని కూల్ చేసుకోవడానికి. అండ్ ఇదేమో హైడ్రాలిక్ ఆయిల్ కూలర్, అండ్ ఇదేమో ఎయిర్ ఫిల్టర్. పంప్ సెక్షన్ కి వచ్చాము, హైడ్రాలిక్ పంప్ సెక్షన్ ఇది. అండ్ మనం ఇక్కడ ఫ్యూయల్ ఫిల్టర్స్ కూడా చూడొచ్చు. వాటర్ సెపరేటర్ 1, వాటర్ సెపరేటర్ 2, డీజిల్ ఫిల్టర్ ఇది, 3 ఫిల్టర్, హెవీ ఫిల్టరేషన్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఇక్కడ బయటకి ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్ కూడా, సర్వీస్ చేసుకోవడానికి ప్రతిదానికి కూడా చాలా ఈజీ ఆఫ్ యాక్సెస్ ఇవ్వబడింది మొత్తం ఓపెన్ గా క్లియర్ గా. అంటే హైడ్రాలిక్ పంప్ గురించి మాట్లాడుకుంటే 20 టన్ క్లాస్ లో కూడా లేనటువంటి 520 లీటర్ పర్ మినిట్ కెపాసిటీ గల హైడ్రాలిక్ పంప్ ఇది. స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ విత్ ఎఫిషియంట్ గా వర్క్ చేయడానికి 3 టన్ టు 4 టన్ ఆఫ్ శాండ్ ని కానీ ఎనీ మెటీరియల్ ని కానీ ఈజీగా ఆపరేట్ చేయడానికి 520 లీటర్ పంప్ చాలా హెల్ప్ అవుతుంది. డ్యూ టు ఈ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆపరేషన్స్ చాలా స్పీడ్ గా అయిపోతా ఉంటాయి విత్ కన్జంప్షన్ ఆఫ్ లో ఫ్యూయల్. దీని ఎఫెక్ట్ మనకి ఇంజిన్ మీద పడకపోవడం వల్ల, ఇది ఇంత ఈజీ ఆఫ్ ఫ్లోని ఇవ్వడం వల్ల ఇంజిన్ మీద కూడా పెద్దగా లోడ్ పడదు, ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల. అందువల్ల సానీ ఈ పంప్స్ ని 20 టన్ క్లాస్ లో ఎస్పెషల్లీ SY 225 లో తీసుకురావడం. అండ్ 20 టన్ 225 సెగ్మెంట్ లో 4 సిలిండర్స్ తో వచ్చిన మిట్సుబిషి ఇంజిన్ ఇది. 165 HP పవర్ తో ఉండే ఇంజిన్, వెరీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కంపేర్ టు 20 టన్ క్లాస్ లో ఇప్పుడు ఉన్న ఇంజిన్స్ అన్నింటిలో 4 సిలిండర్ ఇంజిన్ విత్ బెస్ట్ ఫ్యూయల్ ఎకానమీ, ఫ్యూయల్ కన్సంప్షన్స్ తో వచ్చిన ఇంజిన్ అంటే ఇదని చెప్పొచ్చు, విత్ బెస్ట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు 20 టన్ సెగ్మెంట్ లో. అండ్ క్యాబిన్ కి సేఫ్టీ గార్డ్ ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని అంటే ఏ కంపెనీ కూడా దీన్ని మ్యాచ్ చేయలేని స్ట్రాంగ్ గా ఉంటుంది. బెస్ట్ మెటల్ తో తయారు చేయబడినట్టు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. చూడడానికి కానీ ఆపరేటర్స్ కానీ ఎవరైనా కస్టమర్స్ కానీ జనరల్ గా మనకి చెప్పేది కొన్ని ఫీచర్స్ లో బెస్ట్ ఫీచర్ ఏదైనా ఉంది సానీలో అని అంటే ఖచ్చితంగా ఇది కూడా రోల్ ఓవర్ ప్రొటెక్షన్ గార్డ్ కూడా బెస్ట్ ఫీచర్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి హైడ్రాలిక్ బ్రీదర్ అంటాం. యాక్చువల్ గా సిస్టమ్ లో ఉండే ట్యాంక్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకు సిస్టమ్ లో ట్యాంక్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి అని అంటే
ఆపరేషన్ చేసేటప్పుడు పంప్ కి ప్రాపర్ ఫ్లూయిడ్ వెళ్ళాలి అని అంటే ఇది కీ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో. ఇది మన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ మన XY 225 జినీ ప్లస్ మోడల్ లో. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే పాల్వంచలో పెద్దపల్లి గుడి దగ్గర మన బ్రాంచ్ ఉంటుంది. మన టీం ఎప్పుడు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మిషన్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఏదైనా కానీ డైరెక్ట్ గా మనకి ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వీళ్ళని అడిగి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తెలుసుకోవచ్చు. అండ్ మీరు లోకల్ అయి ఉండకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా కానీ మధురా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఆన్లైన్ లో ఒకసారి వెబ్సైట్ లో చూడండి. మన డీలర్స్ ఎక్కడ ఉన్నాయి, లొకేషన్స్ అన్ని మీకు తెలుస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఏ విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. And this is our spare parts service center, which is located in Peddamathilli Gudi, Palvancha. You can see all the spare parts and lubes. మన ఇక్కడ నుంచి స్పేర్ పార్ట్ కావాలన్నారండి, మన ఇక్కడ నుంచి పర్చేస్ చేయడానికి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా కానీ మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నో హెసిటేషన్స్. ఎప్పుడైనా మీరు విజిట్ చేయొచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.